నమస్కారాలండి. రాష్ట్ర కమిటీ నాయకులు విశాఖ అనకాపల్లి జిల్లాల్లో గత 4 రోజులుగా పర్యటించడం జరిగింది. ఈ పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశం గత 18 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న గ్రామ పంచాయతీలకి, గ్రామీణ ప్రజలకి వేల కోట్ల రూపాయల నిధుల్ని మంజూరు చేయడం జరిగింది. అదే గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పంచాయతీలకి చీకటి రోజులు, సర్పంచులకి నరకంలాగా తయారైపోయి గ్రామీణాభివృద్ధి కుంటుపడిపోయి పంచాయతీరాజ్ వ్యవస్థే భ్రష్టు పట్టిపోవటం జరిగింది. 15వ ఆర్థిక సంఘం నిధులు సుమారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగమింగి దొంగిలించి ఆ నిధుల్ని దారిమళ్లి చేసిన విషయం మీకు అందరికీ తెలిసింది. అదేవిధంగా పంచాయతీలకి, సర్పంచులకి రావాల్సిన నిధులు, విధుల అధికారాలన్నింటినీ కూడా హైజాక్ చేయటం జరిగింది. దానికి నిరసనగానే గత 4 సంవత్సరాల్లో కూడా పెద్ద ఎత్తున ఆ రోజున మేము మా పంచాయతీరాజ్ ఛాంబర్, సర్పంచుల సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయటం జరిగింది. దాని ఫలితంగా ఈ రోజున ఆ చీకటి రోజులు పోయినాయి. ఈ రోజున పంచాయతీలకు స్వర్ణయుగం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఈ 18 నెలల కాలంలో 15వ ఆర్థిక సంఘం నిధులు 4,200 కోట్ల రూపాయల్ని మా గ్రామ పంచాయతీలకి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఉపాధి హామీ పథకం కింద పల్లె పండుగ 1 కింద ఆ రోజున 4,600 కోట్ల రూపాయలు, ఆ తర్వాత ఇప్పుడు పల్లె పండుగ 2 కింద 2,400 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. ఇదే కాకుండా ఇంకా అనేక రకాలుగా పంచాయతీలు గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం తీసుకువేసుకున్న నిధులు కానీ, అధికారాలు కానీ, విధులు కానీ మళ్ళీ మా గ్రామ పంచాయతీలకి, మా సర్పంచులకి, గ్రామీణ ప్రజలకి ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా సర్పంచులకు పోటీ వ్యవస్థగా సమాంతరంగా వ్యవహరించేటటువంటి వాలంటీర్ వ్యవస్థని కూటమి ప్రభుత్వం నిలుపుదల చేయటం జరిగింది. ఈ 18 నెలల కాలంలోనే ఈ రాష్ట్రంలో ఉన్న సుమారు 13,200 గ్రామ పంచాయతీలకి, అలాగే 3 కోట్ల గ్రామీణ ప్రజలకి కావలసిన మౌలికమైన ప్రాథమిక సౌకర్యాలు, త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజ్, శానిటేషన్ ఇటువంటి ఏర్పాటు చేసుకోవడానికి సుమారు 12,000 కోట్ల రూపాయలని మంజూరు చేయటం జరిగింది. వివిధ పథకాల కింద ఇందాక అదేవిధంగా జల్ జీవన్ మిషన్ కింద
అదనంగా కేవలం త్రాగునీరు కోసం ఇంటింటికి ఒక కుళాయి పథకం కింద సుమారు 10,000 కోట్ల రూపాయలని మంజూరు చేసి గ్రామాల్లో చురుగ్గా కార్యక్రమాలు జరుగుతాయి. ఇవాళ రాష్ట్రంలో ఉన్న 13,000 గ్రామ పంచాయతీల్లో కూడా అన్ని పార్టీల సర్పంచులకి, అంటే ఈ 13,200 గ్రామ సర్పంచుల్లో 80% వైఎస్ఆర్ పార్టీ సర్పంచులే ఉన్నాయి. ఎంపీటీసీలు కూడా వాళ్ళే ఉన్నారు, ఎంపీపీలు వాళ్ళే, జెడ్పీటీసీలు వాళ్ళే. అయినా వైఎస్ఆర్ పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు పంచాయతీల్లో, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తుల్లో ఉన్న పార్టీలు చూడకుండా గ్రామాల అభివృద్ధి ముఖ్యమని చెప్పి, గ్రామీణ ప్రజల సంక్షేమం లక్ష్యమని చెప్పి, స్థానిక సంస్థలు బలోపేతం కావాలని, పూజ్య బాపూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య సాధనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ సర్పంచులకి, ఎంపీటీసీలకి, జెడ్పీటీసీలకు కూడా ఇన్ని వేల కోట్ల రూపాయల నిధులు ఇచ్చినందుకు, గతంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా, అలాగే ప్రధానమంత్రి మోడీ గారికి కూడా ఈ సందర్భంగా మా పంచాయతీరాజ్ ఛాంబర్, సర్పంచుల సంఘం మా హృదయపూర్వక కృతజ్ఞతల్ని వారి ముగ్గురికి కూడా తెలియజేయటం జరుగుతుంది. అదేవిధంగా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, వాటిల్లో కూడా అంటే మేరకు బిల్లులు పెండింగ్ ఉన్నాయి, అవి కూడా వెంటనే విడుదల చేయవలసిందిగా ముఖ్యమంత్రి గారికి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలా గౌరవ వేతనం పెంచుతూ ఉన్నారు, అది ఒకటి పెంచాలి. ఈ రకంగా మిగిలిపోయిన చిన్న చిన్న విషయాలను కూడా, అంశాలను కూడా పరిగణలో తీసుకుని పరిష్కరించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ, అలాగే పంచాయతీ ఎన్నికలు కూడా దగ్గర పడి గ్రామ పంచాయతీలు మార్చి నెలాఖరులోపు టర్మ్ అయిపోతుంది. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, అలాగే వచ్చే సెప్టెంబర్ నెలలో ఎంపీటీసీలకి, జెడ్పీటీసీలకి టర్మ్ అవుతుంది. కాబట్టి ఈ ఎన్నికలు త్వరితగతిన నిర్వహించడానికి ఆ ప్రక్రియను ప్రారంభించవలసిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారికి మా పంచాయతీరాజ్ ఛాంబర్, అలాగే సర్పంచుల సంఘం విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మా సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు సర్పంచులు, అలాగే గ్రామీణ ప్రభుత్వాలు, గ్రామ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే గత 4 ఏళ్ల పాలనలో విధ్వంసం చూసాం, వైసీపీ ప్రభుత్వం చీకటి రోజులను చూసాం. మా పంచాయతీ నిధులను కానీ, మా గ్రామీణ ప్రభుత్వాల యొక్క హక్కులను కానీ, నిధులు కానీ కాజేసుకున్నారు. అటువంటి చీకటి రోజుల నుంచి ఈ రోజు మేము స్వర్ణయుగాన్ని అనిపిస్తున్నాం. సర్పంచులుగా గత ప్రభుత్వ కాలంలో మేము సర్పంచులుగా రోడ్డు ఎక్కడానికి జడిసేవాళ్ళం. ఎందుకంటే ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ ఏమైనా నెరవేర్చడానికి మా దగ్గర నిధులు ఉండేవి కాదు. కానీ నేడు తలెత్తుకొని తిరుగుతున్నాం సర్పంచ్గా. ఈరోజు ప్రభుత్వం, గ్రామ ప్రభుత్వాల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం గుర్తించి మాకు తగిన నిధులను హక్కులను మాకు ఇవ్వడం జరిగింది. మా యొక్క హక్కుల్ని మేము తిరిగి పొందడం జరిగింది. ఈరోజు ప్రజల్లో మేము తలెత్తుకొని తిరుగుతున్నాం. వారు అడిగిన అనేకటువంటి కార్యక్రమాలు చేయగలుగుతున్నాం, అభివృద్ధి కార్యక్రమాలు చేయగలుగుతున్నాం, రోడ్లు వేయగలుగుతున్నాం, డ్రైనేజ్ చేయగలుగుతున్నాం, అన్ని వారు అడిగినటువంటి కార్యక్రమాలన్నీ చేయగలుగుతున్నాం. దీనికి నిజంగా మేము రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వర్యులకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన పిఎం నరేంద్ర మోదీ గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇది మా యొక్క హక్కుల్ని, మా గ్రామ ప్రభుత్వాల యొక్క హక్కుల్ని కాపాడినందుకు వారికి మనస్ఫూర్తిగా హర్షధ్వానం తెలియజేసుకుంటున్నాం.